హాయ్ హలో వచ్చేసింది వీకే మూవీస్ సరికొత్త మూవీ న్యూస్ తో మెగా ఫ్యామిలీ నుంచి సినిమా అంటే ఇటు ఫ్యాన్స్ లో అటు ప్రేక్షకుల్లో 1000 వోల్ట్ల కరెంటు పాకుతూ ఉంటుంది. అయితే ఈ మధ్యన వచ్చిన సర్దార్ గబ్బర్ సింగ్ కొద్దిగా అటు ఇటు కావడం వల్ల త్వరలో మెగా ఫ్యామిలీ నుంచి వచ్చే సరైనోడు సినిమా రిజల్ట్ ఎలా ఉంటుందని ఇప్పుడు సర్వత్రా చర్చలు నడుస్తున్నాయి. అయితే అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు ఈ సినిమా ఎలా ఉంటుంది, ఎలా ఉండబోతుందని. ఆచితూచి అడుగేసే నిర్మాత అల్లు అరవింద్ మంచి ట్రాక్ రికార్డు ఉన్న బోయపాటి శ్రీను దర్శకుడు అవటం ఈ సినిమాకి ప్లస్ పాయింట్స్. ఎందుకంటే అల్లు అరవింద్ తన సొంత కొడుకు సినిమా కాబట్టి ఎంతో కేర్ తీసుకొని ఈ సినిమా నిర్మించాడు. అయితే ఈ సినిమాలో పుష్కలంగా మాస్ కావాల్సిన అన్ని ఎంటర్టైన్మెంట్స్ ఉన్నాయి అంటున్నారు. సెన్సార్ టాక్ కూడా అదే. ఈ సినిమాలో పుష్కలంగా బోయపాటి మార్క్ ఫైట్స్ మరియు మాస్ కి కిక్కిచ్చే రచ్చ రచ్చ ఫైట్స్, డైలాగ్స్, పంచ్ డైలాగ్స్ అన్ని మిక్స్ చేసి ఈ సినిమా 22 మన ముందుకి వదలబోతున్నారు. యావరేజ్ సినిమా అయినా సరే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సినిమా 40 కోట్ల మార్క్ దాటుతుంది అంటున్నారు. ఇప్పటికే కొన్ని చోట్ల బాహుబలి బిజినెస్ రికార్డ్స్ ని దాటి ఈ సరైనోడు మూవీ బిజినెస్ జరిగింది అనే విషయం కూడా మీకు తెలుసు. మరిక ఈ సినిమా ఎలా ఉన్నా సరే మినిమం 50 కోట్లు వసూలు చేస్తుంది అంటున్నారు సినీ విశ్లేషకులు. చూద్దాం. ఇక మాస్ ప్రేక్షకులు అంటే మరలా చూస్తారు. క్లాస్ ఏముంది, ఒకసారి చూసి వదిలేస్తారా, బాగుంది అంటారు అనే అభిప్రాయం కూడా ఉంది. అందుకనే పుష్కలంగా మాస్ కావాల్సిన అన్ని ఎలిమెంట్స్ ని మిక్స్ చేసేసి రకరకాల మాస్ ఫ్లేవర్స్ తో ఈ సినిమా మన ముందుకు రాబోతుంది. మరిక బోయపాటి మార్క్ మాస్ సినిమాని మనం 22వ తేదీ చూద్దాం. అప్పటిదాకా వెయిట్ చేద్దాం. 22వ తేదీ మన ముందుకు రాబోతున్న ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా మారాలని కోరుకుంటూ బెస్ట్ ఆఫ్ లక్ టు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. మీకు అనుక్షణం మూవీ అప్డేట్స్ ఇస్తున్న మా వీకే మూవీస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబింగ్ వీకే మూవీస్ యూట్యూబ్ ఛానల్.